ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే తృప్తి కలిగి ఉన్నాను. ఇదిగో మనం తృప్తి కలిగి ఉంటే ఉన్న దాంట్లో దేవుని స్తుతించగలం. లేదనుకోండి, నాకు అది వస్తే ఇలా చేస్తాను, ఇది వస్తే ఇలా చేస్తాను, ఇది ఉంటే ఇలా చేద్దును, ఇది ఉంటే అలా చేద్దును అని మాటలు చెప్తూనే ఉంటాం, కానీ ఎప్పటికీ ఏ పని చేయం. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి, అంతే చాలు. ఆయన మిగిలినవన్నీ చూసుకుంటాడు. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థం కాబట్టి చిన్న విషయం చెప్తాను. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకుంటారు. అది క్రిస్మస్ ముందు వస్తుంది. ఆ రోజు ఏం చేస్తారంటే మంచిగా ఆహారం వండుకుని దేవుడు అది ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ తెలియజేస్తారు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరికొకరు చాలా మంచిగా రోజు హ్యాపీగా గడుపుతారు. ఇదిగో అలాగే ఒకానొక కుటుంబంలో ఆ తల్లి తన బిడ్డతో పాటు కిరాణా కొట్టుకు వచ్చింది. ఆమె కొన్ని సామాన్లు తీసుకుంటుంది. అప్పుడు ఈ బిల్లి అనే వాళ్ళ అబ్బాయి తన తల్లి వంక చూస్తూ, అమ్మ, ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే కదా, దానికోసమే కదా మన కిరాణా కొట్టుకు వచ్చాం. ఈరోజు దేవుని స్తుతిస్తాం. అయితే ఎందుకని థ్యాంక్స్ గివింగ్ డే క్రిస్మస్ తర్వాత జరుపుకోకూడదు? ఎందుకంటే క్రిస్మస్లో మనకి చాలా గిఫ్ట్లు వస్తాయి. అప్పుడు మనం ఇంకా ఎక్కువ దేవుని స్తుతించవచ్చు కదా. ఎందుకని ఇది క్రిస్మస్ ముందు వస్తే క్రిస్మస్ తర్వాత రాదు అన్నాడు. ఆ మాట వినగానే వాడికి ఆశ్చర్యం వేసింది. నేను కూడా ఎలాగ ఆలోచిస్తాను కదా అనుకుని, అలా కాదు నాన్న, మనం దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఆ అబ్బాయి చెప్పి ఇంటికి వచ్చింది. ఆ అబ్బాయి చాలా చిన్నవాడు. వాడు తన తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నాడో అలాగే తన ఆలోచన బయటపెట్టేశాడు. ఈరోజు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు స్తుతించాం. మనం ఎప్పుడు ఎలా అనుకుంటాం, దేవుడు నాకు అది ఇచ్చేస్తే ఇంకా ఆనందపడతాను కాబట్టి అప్పుడు దేవుని స్తుతిస్తాను, అప్పుడు దేవుడిని ఆరాధిస్తాను, అప్పుడు నా ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు, ఇదిగో నేను ఎప్పటి నుంచో చేస్తున్న ఈ ప్రార్థనకి ఎలా జరిగినప్పుడు. అలా కాదు, మీరు ఇప్పుడు స్తుతించండి, అప్పుడు ఇంకా అద్భుతం చేస్తారు. అవును, అప్పుడు అన్న మాటను తీసాను. ఇప్పుడు ఎక్కడ ఇలా ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాను, అది మీకు అద్భుతాన్ని చేసి పెడుతుంది. మరెందుకని మీరు ఈ రోజు నుంచి అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.